హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్కి సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను భారీగా పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి, 300 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్లను కొత్త జోన్లుగా ఈ నోటిఫికేషన్లో రేవంత్ రెడ్డి సర్కార్ పేర్కొంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఒకసారి పరిశీలిస్తే కాలానుగుణంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఈ పెంపు కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టింది. ప్రజల అభిప్రాయాన్ని యాంత్రికంగా తీసుకున్న తర్వాత ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన విధంగా ఈ పెంపును భారీ స్థాయిలో చేసింది. ఒక విధంగా ఈ పెంపు ఖచ్చితంగా అవసరమే. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున అర్బనైజేషన్ అంటే పట్టణ వాతావరణం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీటిని ఇంకా పంచాయతీలుగా, మున్సిపాలిటీలుగా కొనసాగించాల్సిన అవసరం లేదు. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం భారీ స్థాయిలో పెరగనుంది. ఈ శివారు ప్రాంతాలకు కూడా ప్రభుత్వం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కలుగుతోంది.